ఏలీ ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు, అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రికాల మరి సర్వపాసానికి వస్తున్నాం. ఈ దాసుని మనం మీకు గురించి ఈ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపరచుకున్నాం. తండ్రి, నీ సన్నిధిని మాతో వచ్చి మా అందరితో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం. గత 3 రోజులుగా పిల్లల గురించి తల్లిదండ్రులు చేయాల్సిన ప్రార్థన గురించి ధ్యానం చేస్తున్నాం. యోగు ప్రతిదినం ఒక్కొక్కరి పేరును ప్రార్థన చేసి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని వారిని దేవుని ఎదుట పవిత్రపరిచాడు. ఆ తర్వాత రోజున అబ్రహాము ఇస్సాకుల గురించి నేర్చుకుంటూ మన పితడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బలిపీఠం మీద బలి ఎలా అర్పించాలో అంతా నేర్పించాడు. ఏమేమి అవసరమో ఎలా చేయాలి. ఆ తర్వాత నేర్పించడం మాత్రమే కాకుండా విధేయత కూడా కలిగి ఉండేలాగా పెంచాడు పిల్లలు. మన పిల్లలకి మనం ప్రార్థన చేయటమే కాకుండా వారికి బలిపీఠం మీద ఎలా బలి అర్పించాలో కూడా తెలిసేలాగా నేర్పించాలి. రెండవదిగా ఆ బలిపీఠం మీద మారు చేతులు కట్టేసి పెడితే మారు మాట్లాడిన విధేయత మన పిల్లలకి రావాలి. అలా వచ్చినందుకు ఆయన నూరంతర పంట ఫలం దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే విధేయులైన వారికి ఎప్పుడైనా దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు వ్యవసాయం చేస్తే ఇచ్చాడు. ప్రార్థన చేస్తే కార్యాలు చేశాడు. తన భార్యకి చేశాడు, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. కనుక ఈ అందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే, మనము ప్రార్థన చేసేవారు మాత్రమే కాకుండా పిల్లలకు నేర్పించేవారిగా ఉండాలి. హోంవర్క్లు, చదువులు కాదు నేర్పించేది, అది సెకండరీ. ముందు బలిపీఠం మీద బలి ఎలా అర్పించాలో నేర్పించాలి. నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు వాడికి చూడాలి. రెండవదిగా నీవు వాడి కాలు చేతులు కట్టి, నాన్న ఈసారి నీ కాలు చేయి కట్టేనా అని అడగల. నాన్న చచ్చిపోతావా అని అడగకూడదు. వాడి కాలు చేతులు కట్టి తీసుకురావాలి. నేను సేవకు సమర్పించాలని వాడికి చెప్పాలి. కానీ వాడి అభిప్రాయాన్ని మనం తీసుకోవాలి. పిల్లలు, నేను 10 సంవత్సరాల గురించి చెప్తున్నాను. పిల్లల అభిప్రాయాల మీద పెద్దలు నిర్ణయాలు చేయొద్దు. నేను చెప్పాను వాడు వినలేదు అంటే నువ్వు పెద్దడు, దేనికి పెద్దడు. కాబట్టి నిర్ణయాలు మీరు అబ్రహాము పిల్లలైతే చేసిన క్రియలే చేస్తారు కనుక ఆయన సలహా ఎప్పుడు కొడుకుని పెళ్ళినప్పుడు అడగలేదు, బలిపీఠం మీద పెట్టినప్పుడు కూడా అడగలేదు. మీ పిల్లల్ని మీరు సలహా అడుగుతున్నారంటే మీరు అబ్రహాము చేసిన క్రియలు చేయట్లేదు. సో పిల్లల సలహాలు అడగకూడదు. అది పెళ్లి సంబంధమైనా అడగలేదు, బలిపీఠం పెట్టేదైనా అడగలేదు. కాలం మారినప్పుడు బైబిల్ ఏం మారట్లేదు. 10 సంవత్సరాలకు అదే బైబిల్ ఉంది. ఇప్పుడు పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నంత అవసరం లేదు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల అభిప్రాయం తెలుసుకోవద్దు. పితరుడైన అబ్రహాము బలిపీఠం పెట్టినప్పుడు అభిప్రాయం తెలుసుకొని, పెళ్లి సంబంధం చూసినప్పుడు కూడా అభిప్రాయము తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీరు అబ్రహాము చేసిన క్రియలు చేయని వారిగా ఉంటారు. ఈ దినాన మరొక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏలీ దైవజనుడైన యాజకుడైన ఏలీ అతని కుమారుడు. 12వ వచనంలో రాసింది, ఏలీ కుమారుడు యెహోవాను ఎరగని వారై మిక్కిలి
ప్రజల యొక్క పాపం అపరాధాలు తీసివేయబడాలని వారి పక్షంగా దేవుడు మన బలి అర్పించడానికి నిలబెట్టాడు. నువ్వు నిలబడినప్పుడల్లా వారికి విడుదల కొరకు మోచన కొరకు నిలబడున్నావు మర్చిపోయి, అసలైంది మర్చిపోయి వాడి అర్పణ మీద దృష్టి పెడతాడు. అందుకని కదా చాలా మంది దైవజనులు ఫోటోలో 001 వచ్చి ప్రార్థన చేయించుకొని కలిగి గుంపులు చెట్టు ప్రార్థన రావు. ఎందుకని సపరేట్ ప్రార్థన? డబ్బులకు ప్రార్థన. ఎందుకు సపరేట్ భోజనం? డబ్బులకు భోజనం. ఎందుకు ఫోటో? డబ్బులు. ఇంకో పర్పస్ ఏమి? ఏ సేవ చేసావు? ఒక ఆయన అన్నాడు, అన్న నాకు సండే ఖాళీ ఉండదు, బ్రాంచ్ మరి ఎందుకయ్యా 7 బ్రాంచ్ అవుట్లోకి వచ్చాయి. మరి ఎందుకు ఎవరైనా పెట్టకపోయావా? ఎవరు పెట్టట 7 ప్రసంగాలు నేనే చేస్తాను. ఎందుకని? డబ్బులు ఎవరు తీసుకుంటాను? బ్రాంచ్ వల్ల నేను అంటాను, బ్రాంచ్ వల్ల నీకు ప్రయోజనమా దేవుని రాజ్యానికి ప్రయోజనం? ఏదన్నా బ్రాంచ్ పెడితే అది నీకు ప్రయోజనమా దేవుని రాజ్యానికి ప్రయోజనమా వారికి ప్రయోజనం? ఇలా ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతాం? ఇప్పటికీ సంవత్సరం 2 వస్తుంది. ఆఫరింగ్ బాక్స్ లేకుండా 2 బ్రాంచ్ల్లో మనకున్న కారణాలను సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎంచుకోవడం కృపయే అన్నది బైబిల్. ఒక బ్రాంచ్ పెట్టినాం, ఒక దగ్గరికి వెళ్తే ఎవరికి లాభం? నార్త్ ఇండియా వెళ్తున్నాం, ఎవరికి లాభం? మణిపూర్ అందరూ వెళ్ళారు, ఎవరికి లాభం? మణిపూర్ ప్రజలకు కదా అలాగే లాభం. అప్పట్లో ఒరిస్సాలో కందమలై గొడవలైనప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు ఒరిస్సా? ఎవరికి లాభం? వరద బాధితులకు పంచారు, ఎవరికి లాభం? అలాగనే యాజకులు యాజకత్వం చేస్తుంటే వారి పిల్లలు ప్రజల పక్షంగా ఏం చేయట్లేదు, కానీ వీళ్ళు మాంసాన్ని తీసేసుకొని వీళ్ళే తీసుకొని వెళ్ళిపోయి వండుకొని తింటారు. అది బైబిల్ ఏముందంటే వీళ్ళు యెహోవాను తెలుసుకోండి, యెహోవాను నెరవేరేవారు. 2వ మాట మిక్కిలి దుర్మార్గులు. మనల్ని పిలిచిన పర్పస్, మనం చేయాల్సిన పని వదిలేసి మిగతా పని. మళ్ళీ ఎంత దుర్మార్గులు అయ్యారంటే కింద ఏం రాసిందంటే యెహోవా సన్నిధిని వారి పాపము బహు గొప్పదా. 17 వచనం. బహు గొప్పదా అయిందో అంటే ఏంటి? వాడి పాపం వాడికి కాదు, జనములు బలి అర్పించడానికి నైవేద్యానికి అసహించి ఎవడు మందిరానికి వచ్చి చేయటానికి, అర్పణ అర్పించడానికి, నైవేద్యం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? అదేమంట? యెహోవా సన్నిధిని వారి పాపము బహు. మీ వలన ఎవరైనా గుడికి రాకుండా ఆడకపోతారా? మీ పాపం బహు. మన వల్ల ఎవరు దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరచబడకూడదు. మళ్ళా దేవుడు ఎరుగని వారు దుర్మార్గులు అంటే పొందకూడదు. తండ్రి కుమారుల సంభాషణ చూస్తే, ఇక్కడ చూస్తే 22వ వచనంలో ఒక మాట వచ్చింది. వీళ్ళట వచ్చిన ఆడవాళ్ళ తరపున అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఈ విషయం వల్ల పెద్ద ఆయనకి జనాలు చెప్పారు. 23వ వచనం చదువుతాం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, తన ఇంటి వారి ప్రవర్తన బాగుగా సామెతలు 30. బేసిక్గా ఆడవాళ్ళకి లక్షణాలు ఏమై ఉండాలా? ఇంటి వారి నడప కనిపెట్టాలి. తండ్రి గారి బాధ్యత ఏంటంటే కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వారికి దేవుని గురించి చెప్పాలి. నిర్గమాకాండం 27వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఏముంటుందంటే, ఉదయం సాయంత్రం
ఇలాగు చేయవద్దు. ఏ తండ్రి కూడా బాధ్యతలు అలా చెయ్యని ఎవ్వరు అనరు. అలాగూ చేయవద్దు అని చెప్పిన తండ్రిని దేవుడు పెంచాలి. చెయ్యండి ఎవరు చెప్తారు? మీ పిల్లలు కానీ మా పిల్లలు కానీ వ్యర్థమాలు చేస్తాం చెయ్యని ఎవరు అంటారా? అట్లా అయినంత మాత్రం నువ్వు బుద్ధిమంతుడువా? ఏది కాలేదు. నా కుమారులారా అలాగూ చేయి. నాకు వినబడిన సంగతి మంచిది కాదు. యెహోవా జనులను మీరు మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయడు కానీ ఎవరైనాను యెహోవా విషయంలో పాపం చేసిన వారి కొరకు ఎవడు జ్ఞాపనం చేయును. బోధ బాగుంది. నా కుమారుడా మీరు చేస్తున్న పని మంచిది కాదు, అలా చేయవద్దు అన్నాడు. ఆ తర్వాత మీరు చూడండి 30వ వచనం చూడు. నీ ఇంటి వారును నీ పితరుని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులు నీవు అంటే దేవుని మాట చెల్లుతుందా, పిల్లల మాట చెల్లుతుందా? సండే కుటుంబ ప్రార్థనలో భోజనం దగ్గర మందిరానికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చదువుకునే కాడ ఎక్కడైనా మీ పిల్లల లైఫ్లో జీవితాల్లో దేవుని మాట చెప్తుందా, వాళ్ళ మాటే చెప్తుందా? ఎట్లా తెలుసు? ఈయన ఏమన్నాడు? నా కుమారులారా అలాగ
నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. వినండి. దేవుడే ఆజ్ఞించాడు, దేవుడే వాగ్దానం చేశాడు. ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ ఇంటి వాళ్ళని దేవుని కంటే ఎక్కువ చేస్తే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీకు నియమించిన పనిని కూడా తీసేస్తాడు. మనస్సు మార్చుకున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా? పెద్దలారా మీరేమో చేస్తున్నారా? నువ్వు ఇది చేసే వల్ల నీవు నీ పిల్లల విషయంలో లెక్చర్ ఇస్తున్నావు, కానీ వాళ్ళని దేవుని కంటే ఎక్కువగా చూసావని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చూస్తే కావున ప్రతికూలమైపోయిందంట యాజకత్వం ఇచ్చినందుకు. ఎందుకని? ఈయన సరిగ్గా బలర్పించడా, సరిగ్గా ధూపం వేయడా, సరిగ్గా ప్రార్థన చేయడా, అన్నీ చేస్తున్నాడు. ఈయనతో పాటు చేయాల్సిన పిల్లలు చేయట్లేదు. ప్రతికూలమైన పనులు, దేవునికి కోపం కలిగించే పనులు చేయడం వల్ల నీకు ఇచ్చిన యాజకత్వం నీకు ఇస్తా అని చెప్పి దాన్ని నేను మనసు మార్చుకుని తీసేస్తాను చెప్పాను. వాళ్ళు చెప్తున్నా, మన దరిద్రానికి మన తప్పుల కన్నా మనం ఖండించిన తప్పులు ఉంటాయి. ఏమని? ఎందుకని? భర్తని, పిల్లోడని, భార్య, ఇంకెవడో అని, కొడుకను, ఏదైనా సరే వద్దునానా అని చెప్పి లెక్కకు రాలేదు. దేవుని కంటే పిల్లల్ని అల్టిమేట్గా వాక్యం గెలిచి పైకి వచ్చిందా? నీ కొడుకు పైకి వచ్చిందా? అల్టిమేట్గా భర్త మాట పైకి వెళ్ళిందా? వాక్యం పైకి వచ్చిందా? అల్టిమేట్గా బిడ్డ మాట నెగ్గుతుందా? వాక్యానికి మొదటి స్థానం ఇస్తున్నావు. అల్టిమేట్గా ఏమవుతుంది? దాన్ని బట్టి నీవు దేవుని కంటే నీ కుమారుల్ని ఎక్కువ హెచ్చించాను అని చెప్పి పుణ్యకరించాను. చెప్పు, ఆలకించము రాగల దినములలో 31. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంటి ముసలివాడు ఒకడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంటి ముసలివాడు ఉండడు. నా బలిపీఠం నొద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడుచువాడను గనుక అది నీ కనులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయక్కాలమందు మరణమవుదురు. చూడండి, మళ్ళా చెప్తున్నా, ఈయన యాజకత్వంలో ఈయన క్యారెక్టర్లో ప్రాబ్లం ఉందా? ఈయన నులువెచ్చని స్థితి పెట్టుకున్నాడు. అసలు ఎంకరేజ్ చేసేవాడు కాదు, అసలు అడ్డుకునేవాడు కూడా. పూర్తిగా మాటలు చెప్తున్నాడు. మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? భర్తల విషయం, భార్యల విషయం, పిల్లల విషయం చెప్పడం వరకేనా? దేవుని కంటే ఎక్కువ చేసినట్లుగా వారి మాట కన్నా దేవుని మాటకు ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి చేసిన వారిని ఆయన తీసేశాడు, యాజకత్వం తీశాడు. పోస్టింగ్ ఒకటి పోలే, సగం వయసులో తెచ్చుకోతాడు. ఇంట్లో ముసలోడు ఎవడు కూడా ఉండడు. ఏం చేశాడు ఈయన బయలును ఆరాధించాడా? ఏం చేశాడని? పిల్లల విషయమై మళ్ళా చెప్తున్నామ్మా, చెప్పలేదు కాదు. అక్కడ ఒక మాట చదవండి, 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని తెలుసు. కానీ ఇప్పుడు రాజకుమార్ వచ్చి నా కొడుకు గురించి బిడ్డ గురించి చెప్పాడు. ఇది బుద్ధి లేదా? అన్నం తింటున్నావు, గడి తింటున్నావు, ఏం పనులు చేస్తున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటంటే నీ పాత స్టోరీ. ఇప్పుడు నువ్వు చెప్పేవాడిని, నేను నా బిడ్డను తింటున్నాను. అంతరంగాన్ని పరిశీలించిన దేవుడు కదా. వారు తమ్ములు తామే శాపగ్రస్తులు చేసుకున్నారని తానెరిగియు వారిని అంటే ఏం చేయాలా? చెప్పడం కాదు, ఆపేయాలి. ఎవరిని? పిల్లల్ని, భార్యనైనా, భర్తనైనా, వాక్యం కన్నా, దేవుని కన్నా ఏమీ చేయదు. మీలో చెప్పడం ఎవరు లేరు. మీరైనా నేనైనా చెప్పకుండా ఎంకరేజ్ చేసేవాడు అక్కడ ఎవడు
ఉండడు. మీరు ఆపుతున్నారా? ఆపకపోతే శాపం నీతోనే కాదు, వంశానికి వచ్చేస్తుంది. ముసలైన మెడిని తెచ్చుకుని ఆయన తర్వాత నీ వయసులో ఎవరు సమకాలం ఉన్నా బతకడు. యాజకత్వం అనేది వాళ్ళకి లేకుండా చేసేసాడు. ఎందుచేత పై వచ్చిన ఒకటే దేవుని మాట కాకుండా చూస్తే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా పిల్లలను పిలిపించి లెక్చర్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇవ్వకితమే ఎవరైనా ఇంటి పొందినోడు కానీ చర్చిలో కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరగకితమే నీ బిడ్డ నీ కొడుకు ఏం చేశారో నీకు బాగా తెలిసి అడ్డగించున్నందున నీకున్న యాజకత్వం తీశాడు. నువ్వు ఒక రోజున మడికి సత్యలా చేశాడు. నీ తర్వాత వంశమంతా ఎవడు సగకాలం బతకుండా చేశాడు. ఈయనే లెక్చర్ ఇస్తున్నాడు. యెహోవాకు విరోధం చేసి వదిలేస్తాడురా. జనములు మందిరానికి రాకుండా నా పిల్లలే ఆటంకమని తెలిసి కూడా ఏదో సమాధానం లెక్చరిస్తున్నాడు కానీ వారిని అడ్డుపడలేదని వాక్యం చెప్తుంది. మళ్ళా చదువు 13. దానిని మొదలుపెట్టి తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా తానెరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఈ రోజున మనందరికీ పిల్లలు ఉన్నారు. మన పిల్లలు చేస్తున్నది బయట చెప్పేదాకా ఫస్ట్ మనకే తెలుసు. తెలియలేదా నువ్వు ఎదవే పనికిరానిది స్త్రీ. ఎందుకని తన ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి, తెలుసుకోవాలి, కనిపెట్టాలి, వాటిని హెచ్చరిక చేయాలి. మాట చెప్పడమే కాదు, అడ్డుకోవాలి. నేను చెప్పాను ఏంటంటే నువ్వు చేసే ప్రయత్నాలు మ్యాక్సిమం అంటే అన్న వస్త్రాలు కాంచి ఇంట్లోకి రానివ్వడం కానీ నువ్వు ఏమేమి వాడిని శిక్షలు విధించగలిగి వాడికి చేయగలవు మ్యాక్సిమం నువ్వు చేయకుండా దేవుడికి అప్పగించడం, దేవుడే చూసుకుంటే యాక్టివ్గా నీవు చేయాల్సింది చెయ్యాలి. మరలా చెప్తాను, జనాలు చెప్పినాక కలవడం కాదు, ఈయనకు ముందు నుంచే శాపగ్రస్తులుగా చేసుకుంటారని వారు తన కుమారులు ఎరిగి కూడా ఈయన వారిని అడ్డగించలేదు. మరలా చెప్తాను, మీరందరూ నేనైనా మీరైనా పిల్లలకి నీతి మాటలు చెప్తాం కాదు, వారిని అడ్డగించకపోతే దేవుని కంటే ఎక్కువ పిల్లల్ని చేశారు. దేవుని కంటే పిల్లలే. మరలా చెప్తున్నాము, పోయిన వారు దినాన పిల్లల్ని బలిపీఠం మీద బలర్పించేలాగా వారికి ట్రైనర్ చేసి నేర్పించాలి. వాడికి విధేయత నేర్పించాలి. బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు కానీ, పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కానీ పిల్లవాడి సలహాలు మా అక్కడ అడిగారు, ఏదో వీడేదో పార్టీలో చేయడం పిల్లలు ఇప్పుడు అప్పుడే చేసుకున్నాను. పెళ్లి ఎప్పుడు చేయాలంటే తల్లిదండ్రులు చూడాలి. కొత్త నిబంధనలు ఏముంది, ఒకడు తన కుమార్తెకు పెళ్లి చేయవద్దు అనుకున్నాడు. ఓకే, ఆ పిల్ల సలహా ఏంటి మధ్యలో చెయ్యాలనుకున్నాడు, చెయ్యి. ఇప్పుడు తరుణమ్మ బిడ్డ పిల్ల ఎవరు చేసేయాలి? ఆమె చేసుకుంటుందా? నువ్వు చేయాలా? ఎవరు చేయాలి? ఎవరు చేస్తుంది? నువ్వు చేస్తావా? చేసుకుంటుందా? చేసుకొని నివ్వకూడదు, అడ్డుకోవాలి. మూడు సలహాలు అడగటం ఏంటి? ఇంకో సంవత్సరాలు చేసుకుంటావా? ఇప్పుడు చేసుకుంటావా? లేదా బైబిల్లో నువ్వు అబ్రహాము సంతతి అయితే అబ్రహాము చేసిన తెలుసు పిల్ల సలహా అడగవద్దు. ఇప్పుడే అడగొద్దు. నేను నిజంగా అడిగితే ఇప్పుడు 2 సంవత్సరాలు నువ్వు అడగొద్దు, ఎవరు అడగొద్దు, ఎవరిని. ఇది బైబిల్. నాకు కూడా వీడియో లేదు, నేను దాన్ని అడుగుతాను రోజు కూడా చెప్పింది. అలవాటు బైబిల్లో ఏముంది అంటే ఎట్లా నేర్పించాలని చెప్తున్నా. బలిపీఠ మీద కాలు చేతులు కట్టేసిన విధేయత, పెళ్లి సంబంధం చూసినా విధేయత, తెచ్చాడు చేసుకోమంటే చేసుకో. నేను ఆశపడ్డా, నేను మాకు అలాగే అయింది, అందరికి అలా కావాలని కోరుకుంటాను. మా అక్కకి ఒకటే సంబంధం, నాకు ఒకటే, మా తమ్ముడికి ఒకటే. అప్పుడు
అబ్రహాము సంతతికి ఒక సంబంధం చూశాడు, 4-5 ఏమి చూడలే. భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తే ఒకటే రావాలి, అది ఫైనల్ ఏదో ఒకటి వచ్చి నీకు నచ్చితేనేమో ఆహా ఓహా అని నచ్చకపోతే దేవుని చిత్తం కాదని, దేవుని చిత్తం అవునా కాదనే దాంట్లో దయ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే మీరు ఆయన చిత్త ప్రకారం చేయట్లేదు కదా, భ్రమలో ఉండాలిగా. అనుకూలంగా ఉంటే దేవుని చిత్తం కాదా, ట్రంప్ మనోడు వచ్చి పెళ్లి చేసుకుంటాడంటే దేవుని చిత్తం కాదు, ఎవరు చూస్తారు? ట్రంప్ టవర్ నాదే నిలిపోతాడు. అదే బీదవాడు దేవుని చిత్తమా? ఈ సమాజంలో నేను గమనించిన కాడ కులం లేదు, ఏమి లేదు, డబ్బులే ఉన్నాయి. డబ్బులున్న కాడ కులమే లేదండి. బైబిల్లో మనం చూడాల్సిన సంబంధంలో చూడాల్సింది మీరు ఆత్మ సంబంధుల కాదా అన్న ఒక్క విషయాన్ని మనం చూడాలి. మీ అందరికీ నా మనవి, పిల్లలకి సలహాలు ఉపదేశాలు కాదు, పిల్లల్ని దేవునికి విరోధమైన పనులు చేయకుండా మనము అడ్డగించకపోతే నీ కొడుకుని దేవుని కంటే ఎక్కువ చేస్తాడు, బిడ్డని దేవుని కంటే ఎక్కువ చేస్తాడు, భార్యను భర్తను దేవుని కంటే ఎక్కువ చేస్తాడు. అలాంటి సందర్భాలు ఈ మన ఇంట్లో ఉండదు. నేను నమ్ముతున్నా మన వాళ్ళందరూ ఈ చెడుని ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు ఎంకరేజ్ చేయరు. మన వాళ్ళకి అది ఎక్కడ ఏ తల్లి తండ్రి బిడ్డను ఎవరో దుర్మార్గురాలు ఉంటుంది కానీ ఎంకరేజ్ చేసేది అందరూ మంచి వాళ్ళే ఉంటారు. వాళ్ళు చెడినా పిల్లల్ని మంచిగా ఉండమని అంటారు. కానీ మనం అడ్డగించకపోతే దేవుని దృష్టిలో దేవుని కంటే పిల్లల్ని ఎక్కువ చేయటం వల్ల వాళ్ళు చచ్చిపోయారు. పిల్లల అభిప్రాయాల, పిల్లల సలహాల, వాళ్ళ అభిప్రాయాల నిర్ణయాల, వాళ్ళు చేస్తున్న దానికి మీ బోధలేనా, వాళ్ళు అడుగునేది ఏమి లేదా, వాడి మీద అంత ప్రేమ చూపించావు, వాడికి సాగు కారణం నువ్వే. బెత్తం వాడకపోతే వాడి నరకానికి బెత్తం వాడితే పాతాళము నుంచి ఒక ఆత్మను వాడిని అదే తప్పిస్తే వాడు తప్పించకుండా నువ్వే తోసావు. ఏంది వాడి మాటకు సయ్యండి. కనుక మనం ప్రార్థన చేస్తున్నాం, కొత్త సంవత్సరం చేస్తున్నాం, ప్రభు చిత్రం నాకు చెప్పాలనిపిస్తుంది. చాలా అందరు పిల్లల గురించి చెప్తుంటే ఎమ్మ గుండెల్లో బాధలైపోతున్నాయి. అంటే ఎందుకంత బాధ అవుతుంది? మీరు దేవుని కన్నా వాక్యం కన్నా పిల్లోని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కనుకనే అవుతుంది. ఉద్యోగానికి ఎన్ని అలలు, ఎన్ని సంవత్సరాలు చెప్తారు, ఎన్ని ఆమెలు చెప్తారు. దీనికి ఎవ్వరు కూడా రోబోలా డిస్ప్లే అంటే ఇది ఎక్కడ ముడిపోయినా అనిపిస్తుంది. ఎందుకని ఇది మనకి నచ్చినా నచ్చకపోయినా హెచ్చరికలు దేవుడు చేసినట్టు. మేలైన వాడు, మేలు చేసేవాడు హెచ్చరికలు చేస్తాడు, సైన్ బోర్డులు పెడతారు, సావాలనుకున్న వదిలేస్తాడు గాలి. కొత్త సంవత్సరంలో అయినా మనము మన కుటుంబము ఎంతబడి గుంపులో ఉండాలి. ఏ ఇంట్లో కూడా విడవబడేవాడు అప్పుడు ఉండకూడదు. అందుకోసమే యాజకుడైనా సరే దేవుడు వదిలిపెట్టకపోతే సామాన్యుల సంగతి ఏంటి? కనుక మీరు నేను పిల్లలకి ఉపదేశం చేస్తాం, పిల్లలకి హెచ్చరికలు చేస్తాం, కానీ పిల్లల విషయమై అడ్డుకొనకపోతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లల్ని చేసావు. కనుక నీ చేష్టల వల్ల, నీ పనుల వల్ల నీ పిల్లలిద్దరు కూడా, వాళ్ళ ఏమి పిల్లలిద్దరు కూడా ఒక రోజునే యవనస్తులు చచ్చిపోయారు. వాడి తరానికి ఈయన చేసిన పని వాళ్ళు నీ తరంలో ఎవరు ముసలోడే ఉండడం. అంత శాపానికి మీరు తెచ్చడానికి మీరు కారకులు కాకుండా మీరు ఎట్లా అయితే ఉపదేశం చేస్తున్నారో, మంచి మాటలు చెప్తున్నారో దాంతో సరిపెట్టుకోవద్దు. మీరు అడ్డగించి చూపిస్తే దేవుని కంటే, నీ కొడుకు కంటే దేవుడిని ఎక్కువ చేసినందుకు దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ సంతృప్తి దేవుడు మారుస్తాడు. దేవుడి మాట